30 ఏళ్ళ వెనకకెళ్ళేద్దాం సినిమా మొత్తం కేక సాఫ్ట్ దింపేసిన మొత్తం కాక వెంకటేష్ సినిమా 175 రోజులు పక్క 500 నుంచి 600 కోట్లు కలెక్షన్ పక్క పక్కా భయ్యా అన్నిటికంటే సూపర్ సినిమా ప్రతి ఒక్క ఫ్యామిలీ చిన్నపిల్లలు పెద్ద పిల్లలు లవర్స్ అందరూ చూసారు సినిమా భయ్యా వెంకటేష్ గారిని ఎట్లా చూపించారంటే ఈ సినిమాల కంటే మించి చూపించలేరు ఎవరు ఏ డైరెక్టర్ కూడా మించి చూపించలేడు పడుచు కుర్రాడు అంత యాక్టివ్గా చేసిన సినిమా అంటే బొమ్మ చింపేసిన భయ చింపేసిన 175 రోజులు పక్క 500 కోట్లు దాటేస్తుంది మొత్తం చింపి 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 పడేసాడు మొత్తం చింపి అంటే చింపి పడేసాడు మొత్తం వెంకటేష్ గారు అంటే సూపర్ భయ్యా భయ్యా సెకండ్ హాఫ్ ఇంకా కిరాక్ ఉంది ఫైట్స్ ఉన్నాయి కామెడీ ఉన్నది ఫ్యామిలీ స్టోరీ ఉంది ఏది లేదనే లేదు చిన్నప్పుడు చదువుకున్న గురువుకు కూడా మంచి గౌరవం ఇప్పించింది సినిమాలో డైరెక్టర్ గారు అనిల్ రావిపూడి గారు చింపి 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 పడేసాడు భయ్యా భయ్యా గేమ్ చేంజర్ చూడలేదు నేను కానీ సూపర్ 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 బాగానే సినిమా కంటే కూడా బాగుంది అది చూసినా నేను కానీ ఇది మాత్రం ఈ 3 సినిమాలలో సంక్రాంతికి మిన్నడు వచ్చింది భయ్యా సంక్రాంతికి మిన్నడు వచ్చిండు అంతే వెంకటేష్ గారు పని కాదు ఇప్పుడే స్టార్ట్ అయింది కాక ఆజీ షురూ కరా సంక్రాంతి 10 సంవత్సరాలు గుర్తుంటది పక్క 10 అంటే 10 సంవత్సరాలు పక్కా గుర్తుంటది ఇక తగ్గేదా లేదు భయ అంతే భయ సినిమా మాత్రం చింపేషుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇక తగ్గేదే లేదు బొమ్మ బ్లాక్ మాస్టర్ రేటింగ్ 10కి 10 మేడం తగ్గేదే లేదు 10కి 10 పక్క ఈ 3 సినిమాలలో బ్లాక్ బాస్టర్ అంటూ సినిమా అంటేనే వెంకటేష్ గారిది తగ్గేదే ఉండదు హైలైట్ అంటే అన్ని హైలైట్ కామెడీ అయితే ఇక నవ్వి ఆ చిన్న పిల్లల్ని తీసుకొచ్చారు కొరికేస్తాను అంటాడు ఆ డైలాగ్ మాత్రం వెంకటేష్ గారిది ఆ బాబుది అరే